హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రెజెంట్ అయితే ఇంకా ఆద్య నేను వాల్మార్ట్కి వచ్చాము. వాల్మార్ట్కి ఎందుకు వచ్చాము ఏంటి అనేది నేను ముందు మీకే అర్థమవుతుంది. సో ప్రెజెంట్ ఇక్కడ ఈ వాల్మార్ట్ మాకు వచ్చి లాస్ట్ టైం మీరు నా గ్రాసరీస్ బ్లాగ్ చూసినట్టయితే అక్కడ మేము శామ్స్ క్లబ్ నేను కవర్ చేశాను కదా. సో శామ్స్ క్లబ్కి పక్కనే వాల్మార్ట్ ఉంటుంది అని కూడా మీకు లాస్ట్ టైం నేను ఆ వ్లాగ్లో చెప్పాను. సో ప్రెజెంట్ ఆ వాల్మార్ట్కే వచ్చాము మేము. ఈ వాల్మార్ట్లో ఇంకా రాగానే వ్యాలంటైన్స్ డే స్పెషల్గా రావడమే అక్కడ బొకేస్ చూసారా ఎన్ని బొకేస్ ఉన్నాయో. నార్మల్గా అయితే రెగ్యులర్గా వస్తే మనకి ఎప్పుడు కూడా ఇన్ని బొకేస్ అయితే ఉండవు. నార్మల్గా అయితే కొన్ని బొకేస్ మనకి డిఫాల్ట్గా ఇక్కడ స్టోర్స్లో అయితే ఉంటాయి. కానీ ఈరోజు స్పెషల్ డే అవ్వడం వల్ల మనకి ఇక్కడ చాలా బొకేస్ అయితే ఉన్నాయి. అందరికీ కూడా ఈ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడము ఇష్టం ఉండి ఉండకపోవచ్చు. నేనైతే స్పెషల్గా వ్యాలంటైన్స్ డే కోసం షాపింగ్కి అయితే ఏమీ రాలేదు. జస్ట్ నాకు ఎప్పటి నుంచో ఆద్యకు ఒక బ్యాక్ ప్యాక్ తీసుకోవాలి అని నా మైండ్లో ఉంది. సో క్యాజువల్గా అలా వచ్చాము. సో ప్లస్ అలానే వ్యాలంటైన్స్ డే కలిసి వచ్చిందనమాట స్పెషల్ డేగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వాల్మార్ట్లో మాకు గ్రాసరీస్ కూడా ఉంటాయి. ఇటువైపు అంతా గ్రాసరీస్ ఉంటాయి. ఆద్యకి అసలు చాలా సేపు కూడా స్టోర్లో అన్ని బెలూన్స్ చూస్తూ ఉంది. సో సంథింగ్ స్పెషల్ డే అనేది అయితే అర్థమవుతుంది తనకి. ఎందుకంటే నేను కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పడము, అలానే ఇక్కడ స్టోర్లో కూడా ఎటు చూసినా ఇలా బెలూన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో అందుకే తనకైతే కొంచెం అర్థమైంది సంథింగ్ స్పెషల్ అని. ఆద్యకి ఏదైనా నచ్చితే ఏదైనా కొందాం అనుకున్నాను ఈరోజు, బట్ ఏది కూడా తనకైతే ఏది కూడా నచ్చలేదు. జస్ట్ క్యాజువల్గా నేనేదో అలా ఇస్తున్నాను చెప్తున్నాను, తను జస్ట్ తీసుకుంటుంది, థ్యాంక్ యూ అని చెప్తుంది. అంతేగాని తను ఏది కూడా ఇది కావాలి అని అయితే ఇప్పటివరకు అయితే నన్ను ఏది అడగలేదు. జస్ట్ నేను క్యాజువల్గా విండో షాపింగ్ అలా చేస్తూ వెళ్ళిపోయాను అంతే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వ్యాలంటైన్స్ డే స్పెషల్గా గ్రీటింగ్ కార్డ్స్ అయితే వాళ్ళ పార్ట్నర్స్ కోసం కొంతమంది అయితే కార్డ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ అయితే నేను ఇంకా ఆద్యకి నాకు మాయిశ్చరైజర్ కావాలి, అందుకనే ఇంకా నేను బేబీ ఐటమ్స్ వైపు వచ్చాను. సో ఇక్కడ మాయిశ్చరైజర్ తీసుకొని అలానే ఇంకా తనకి నేను ఫస్ట్లో చెప్పాను కదా బ్యాక్ ప్యాక్ తీసుకుందాము అని అనుకున్నాను అని. సో నెక్స్ట్ ఇంకా అది బ్యాక్ ప్యాక్ తీసుకుందామని చెప్పి ఇంకా ఆ లైన్కి వెళ్ళాను. నెక్స్ట్ ఇంకా మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే మాత్రం అన్ని యాక్సెసరీస్ ఉన్నాయి అండ్ ఇయర్ రింగ్స్ కూడా అన్ని మనకి ఇక్కడ ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది. ఏది కూడా ఇక్కడ స్టాక్ ఉండదు అనేది అయితే ఉండదు. అండ్ అలానే ఆద్యకి నేను ఎక్కడికి వెళ్ళినా ముందు ఒక టాయ్ అయితే తీసుకొని తనకి ఇచ్చేస్తాను. సో తనకు అది నచ్చింది అంటే మాత్రం మనకి షాపింగ్ అయిపోయే వరకు దాంతోనే టైం స్పెండ్ చేస్తుంది. చూసారా ఎలా ఆడుకొని తను అలా కార్ట్లో వేసేసిందో. ఇంకా పిల్లల గురించి తెలిసిందే కదా, టాయ్స్ కనిపించాయంటే ఇంకా ఆ సెక్షన్కి వెళ్ళామంటే ఇంకా కంటిన్యూగా వరుస బట్టి అది కావాలి ఇది కావాలి అని అయితే అడుగుతూనే ఉంటారు. ఇంకా సో అలా షాపింగ్లో అయితే కాసేపు మనం షాపింగ్కి వెళ్తే ఇంకా వీళ్ళది కాసేపు అలా టైం నడుస్తుంది కాసేపు ఆ టాయ్స్ సెక్షన్లోనే. ఇంకా నెక్స్ట్ ఇంకా నేను అనుకున్నది బ్యాక్ ప్యాక్ అన్నాను కదా మీతో, సో అవి చూద్దాము అని అయితే ఇంకా ఫస్ట్ వచ్చేసాను. బట్ చూడగానే ఏది కూడా అబ్బా ఓకే తీసేసుకుందాము అనేది అయితే నాకైతే ఏం అనిపించలేదు ఇక్కడ. అండ్ స్టాక్ కూడా అంత అనిపించలేదు. ఆద్యకి చూపించగానే అయితే ముందు ఇది నాకా అని అడుగుతుంది. సో నాకు అక్కడ గ్రీన్ ట్యాగ్ కూడా ఉండేసరికి ఏంటి అసలు ఈ బ్రాండ్ ఏంటి అని కూడా నేను చూస్తున్నాను. బట్ నాకు ఏది కూడా అంత అనిపించలేదు. సో అలా కాసేపు అన్నీ లైన్లో చెక్ చేసేసి ఇంకా టైం వేస్ట్ ఎందుకు అని అనుకోని అయితే నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్టోర్కి అయితే వెళ్ళాను. జస్ట్ మీకు క్యాజువల్గా ఒక ఐడియా కోసం అయితే ఇక్కడ నేను ఇంకా ఎగ్జిట్ వేకి వెళ్తూ ఉన్న దారిలో జస్ట్ అలా నార్మల్గా ఒక షూట్ అయితే చేశాను. ఇక్కడ బేబీ సెక్షన్, క్లాత్స్, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామంటే ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటాయి ఇక్కడ స్టోర్లో. సో ఎవ్రీథింగ్ ఉంటుంది ఇక్కడ. మీకు చెప్పాను కదా ముందుగానే, ఇక్కడ మనం ఏదైనా కూడా ఆన్లైన్లో చెక్ చేసుకొని కూడా రావచ్చు. ఒకవేళ ఇన్ స్టోర్ ఐటమ్ లేదు అనుకుంటే ఆన్లైన్ ఆర్డర్ కూడా చేయొచ్చు. విత్ ఇన్ 2 days ఆర్ 1 dayలో కూడా డెలివరీ చేసే ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇంకా ఫైనల్గా నేను ఇక్కడ వాల్మార్ట్లో తీసుకున్న ఐటమ్స్ని బిల్లింగ్ చేసేసి ఇంకా నెక్స్ట్ నేను ఇంకో స్టోర్కి వచ్చాను. ఇది రాస్. ఇక్కడ బ్యాగ్స్ ఫస్ట్ ఇంకా వెళ్ళగానే నేను బ్యాగ్స్ అయితే చూసేసాను. బట్ ఇక్కడ కూడా నాకు ఏమంత ఎక్కువ స్టాక్ అనిపించలేదు. బట్ ఏదో ఒకటైతే నేను తీసుకోవాలి అని అనుకున్నాను కాబట్టి ఇంకా నేను చూస్తూ ఉన్నాను ఏదైనా నచ్చుతుందేమో అని. బట్ ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్సే ఉన్నాయి.
ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా మన హ్యాండ్ బ్యాగ్సే. సో ఇవైతే కిడ్స్ అయితే కాదు. సో ఇంకొంచెం ముందుకెళ్తే మాత్రం ఇక్కడ ఒక 2 బ్యాగ్స్ అయితే కనిపించాయి. చాలా లైట్ వెయిట్ అనిపించింది. సో ఈ రెయిన్బోది అయితే సెట్ అవ్వదు అని అనుకున్నాను. యూనికార్న్ అయితే ఇంకా ఆద్యకి పర్ఫెక్ట్ అనిపించింది. లైట్ వెయిట్గా ఉంది. అండ్ ఎక్కువ మీరు ఆద్యని అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా తన చేతిలో పాండా ఆర్ ఇంకా బేబీస్ ఇలా కనిపిస్తూ ఉంటాయి ఏ వీడియో చూసినా కానీ మీకు. సో అవి నాకు ఇందులో మంచిగా కరెక్ట్గా ఫిట్ అవుతాయి అని అనిపించింది. తను ఎప్పుడైనా ట్రావెలింగ్కి కానీ ఊరికనే అలా బ్యాగ్లో టాయ్స్ కూడా వేసుకొని అలా రావచ్చు అనిపించింది. తను మెయిన్గా ఏంటంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నా అండ్ వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నా టాయ్స్ని హ్యాండ్లో కానీ లేకుంటే ఏదైనా మంచి క్యారీ బ్యాగ్లో కానీ అలా తీసుకొని వెళ్తుంది. అందుకనే నేను మెయిన్ బ్యాగ్ ప్యాక్ తీసుకోవాలనుకున్నాను. అండ్ తను కూడా ఊరికే అడుగుతూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. అందుకనే ఇంకా మెయిన్ చూస్తున్నాను. ఆద్యకైతే కొంచెం ఈ బ్యాగ్ అయితే నచ్చింది. సో ట్రై చేయమని అన్నాను. ట్రై చేస్తుంది. బాగుందా? లూజ్ ఉందా? టైట్ చేద్దాం. ఇంకా బ్యాగ్ ట్రయల్ వేయడం అయిపోయింది కదా. ఇంకా కార్ట్లోకి ఇంకా తన ఫేవరెట్గా అక్కడ ఏ టాయ్స్ అయితే కనిపిస్తున్నాయో ఇంకా అవన్నీ తెచ్చి కార్ట్లో వేసేస్తుంది. అసలు ఏంటిదో అవసరం లేదు. అది ఏంటిది అసలు? అది ఏంటిది అసలు? అది ఫోన్ మాట్లాడతావా? ఓకే ఓకే. నో 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 అలా వద్దు, దిగు. చూసాలే, ఫోన్ ఉంది చూసానులే, దిగు. సరే అలా రాంగ్. ఇంకేమున్నాయో షాపింగ్ చెప్పు. ఇంకేమున్నాయో చూసారు కదా. ఇంకా తన అల్లరి దిగింది. ఇంకా అంతే. ఇంకోటి ఏదో చూసింది, అక్కడ బస్ కనిపించింది, ఆ బస్ కావాలంట. సో ఇంకా మళ్ళీ ఎమ్మటే అటు వెళ్ళిపోయింది. ఇంకా ఆ బస్ కూడా కార్ట్లో వేసే వరకు ఇంకా ఊరుకోలేదు. ఇంకా వాళ్ళకి వద్దు అన్నామంటే ఇంకా మీకు తెలిసిందే కదా, టోటల్ స్టోర్ అంతా వినిపించేలాగా ఏడుస్తారు. ఇంకా అందుకే నేనైతే మెయిన్ ఆద్య ఏది కావాలన్నా ఇంకా ఓకే అని అయితే ముందు కార్ట్లోకి వేస్తాను. సో తర్వాత చిన్నగా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం చిన్నగా డైవర్ట్ చేసి కొన్ని అక్కడ తీసేయిస్తాను. ఇంకా ఓకే అనుకున్నవి అయితే తీసుకుంటానులే కానీ, బట్ వద్దు అనుకున్నవి మాత్రం చిన్నగా డైవర్ట్ చేసి ఇంకా తనని వద్దు అని చెప్పేస్తాను. తన హ్యాపీనెస్ చూడండి. నేను తీసుకుంటానేమో అనుకొని ఇంకా మంచిగా డ్యాన్స్ చేస్తుంది. ఇంకా నేను అనుకున్నదైతే తీసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ టైం కాబట్టి సంతోష్కి కూడా ఆఫీస్ వర్క్ ఉంటుంది. అందుకే ఇంకా ఎక్కడ కూడా డిలే చేయకుండా ఇక నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోదామని అయితే ఇంకా నేను బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోయాను. బ్యాగ్ ప్యాక్ అయితే తీసేసుకున్నాను. చూస్తున్నారు కదా ఆద్య ఎలా ఎంజాయ్ చేస్తుందో. ఇంకా మేము డైరెక్ట్గా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేసి బ్యాగ్ తీసుకొని అయితే ఇంకా మేము ఎగ్జిట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాము. మీ అందరికీ మా ముచ్చట్లు నచ్చాయని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక కొత్త టాపిక్తో నెక్స్ట్ వ్లాగ్లో మీట్ అవుదాము. అంతవరకు మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉండుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. వీడియోస్ని అయితే కంపల్సరీగా లైక్ కూడా చేయండి. బ్యాగ్ నచ్చిందా? ఉంచుదామా?